గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే 25వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే 27వ తారీఖున మంగళవారం రోజున మనకి శని జయంతి వచ్చింది. అమావాస్య మంగళవారం అయింది. చాలా విశేషం, చాలా పర్వదినం. ఆ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక సంపూర్ణ శనీశ్వరికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. అయితే అందరూ ఇందులో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ శని దోషం వల్ల ఏ పనులు సరిగ్గా సాగడం లేదు. ముఖ్యంగా చదువు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అలాగే వివాహాలు అవ్వాలన్నా, సంతానాలు కలగాలన్నా, ఉద్యోగ అభివృద్ధి కావాలన్నా, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా, జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలకి, ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు, ముఖ్యంగా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందితో బాధపడేటటువంటి వారు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇలాగ అనవసరమైన గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడే అందరికీ కూడా ఈ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. శని అనుగ్రహం ఉంటే ఇలాంటి దోషాలన్నీ తొలుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఈ శనీశ్వర ఆరాధన చేయండి. ముఖ్యంగా మాపేటలో ఏంటంటే కనుక ఆ రోజున ప్రత్యేకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించడము, అలాగే శనీశ్వరుడి యొక్క మండప ఆరాధన చేయడము, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడము, విశేషంగా తర్పణాలు చేయడము, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు, మండప ఆరాధనలు, అలాగే హవన విశేషంగా హోమం చేయడము, నవగ్రహ హోమం చేయడము, రుద్ర హోమం చేయడము, మృత్యుంజయ హోమం చేయడము, ఆయుష్ హోమం చేయడము, ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ శని దోషాలు మీకు తొలుగుతాయి. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు, అలాగే కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కన్యా రాశి వారు కూడా తీవ్రంగా ఉంది. మిగతా రాశుల వారు కూడా ఈ సమస్యలు ఏవోటి ఉంటాయి. అలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలంటే ఏమీ లేదు. దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము రాసుకుని ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు సంపూర్ణ శని దోషం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇది ప్రధానమైన విషయం. ఇక అసలైనటువంటి ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగ కాలము. కాకపోతే ఒడిదుడుకులు మాత్రం ఉంటాయి. కాకపోతే కష్టానికి తగ్గ ఫలితం మాత్రం ఉంది. కష్టపడండి, మీరు శ్రమపడండి, తప్పదు. కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది. విందు వినోద సౌఖ్యము, భోగపరమైన కోరికలు తీరడము, విశేషమైనటువంటి వస్తుప్రాప్తి, ధనప్రాప్తి, అలాగే వాహన ప్రాప్తి, అలాగే బంగారం కొనుగోలు చేసిన, భూములు కొనుగోలు చేసినా కలిసి వస్తుంది. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. వివాహాది శుభకార్యాలు, అనుకూలతలు, కుటుంబపరమైనటువంటి గొడవల పరిష్కారము, కోర్టు వివాదాలకి పరిష్కారాలు, అలాగే అనేక రకాల పెద్ద సమస్యల నుంచి బయటపడము, ఉద్యోగ అభివృద్ధి, నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు, ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులకి విశేషమైనటువంటి ఏదైతే మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్ ఉందో లేదా స్థాన బదిలీ ఉందో దానికి అవకాశము, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు తొలగడము, విదేశీ ప్రాప్తి, చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా కృషి చేయొచ్చు. అయితే ఈ వారం అంతా కూడా మెంటల్ టెన్షన్ బాగా ఉంటుంది. పనులు ఎక్కువగా ఇబ్బంది పడి పూర్తవుతాయి తప్ప సులువుగా మీకు ఏ పని పూర్తవుతుంది. అదొకటి పెద్ద సమస్య. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ బాగా ఫీల్ అవుతుంటారు. పనులు వాయిదా పడుతూ ఉంటాయి. విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. సంపాదన కన్నా ఖర్చు అధికమవుతూ ఉంటుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మాత్రం తొత్త జాగ్రత్తలు తీసుకుని అవసరమైతే ఒకసారి మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చూసుకుని ఎదురుకు వెళ్తూ ఉన్నట్లయితే కనుక మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఆనందంగా ఉంటారు అని ప్రత్యేకంగా మేషరాశి వారికి తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృషభ రాశి వారికి అయితే చాలా అద్భుతంగా కనపడుతోంది ఈ వారం. ఏం చేసినా సరే మీకు సక్సెస్ అవుతుంది. టెన్షన్లు తగ్గించుకోండి, మెడిటేషన్ చేయండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి, అలాగే డబ్బులు సంపాదించడానికి బాగా తాపత్రయపడతారు మీరు. కాకపోతే దురాశ పడకండి. షేర్లు, ట్రేడింగ్లు, బెట్టింగ్లు వాటి జోలికి వెళ్ళకండి. కష్టపడి సంపాదిస్తే మాత్రం మీకు ఈ వారం విశేషమైన ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారం విపరీతంగా వృద్ధి అవుతుంది, లాభాలు వస్తాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని తపన పెరుగుతుంది. అలాగే చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారు. మంచి ఆలోచనలు చేస్తారు. మంచి భవిష్యత్తు రాబోతోంది మీకు. అంటే మీరు వచ్చే అవకాశాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారో దాన్ని బట్టి ఈ వారం అంతా కూడా మీకు లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగులందరూ కూడా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము, తెలివితేటలు, ఉద్యోగంలో మంచి ప్రదర్శన,
అందరితోటి సఖ్యత, తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు తగ్గడము, పై అధికారుల మరణంతో పాటుగా ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గి అనుకూలత కనపడుతుంది. విదేశాల్లో ఉండే వర్గాలు ఉద్యోగపరంగా సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము, ఆదాయం పెరగడము, రుణబాధలు తగ్గడంతో పాటుగా విందు వినోద సౌఖ్యము, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడము, ఆగిపోయిన శుభకార్యాలు అదరకు వెళ్ళడము, అలాగే స్నేహితులతోటి లేదా ఇష్టమైన వాళ్ళతోటి తిరగడంతో పాటుగా ఆధ్యాత్మిక చింతన, పూజాది కార్యక్రమాలు పాల్గొనడము, లేదా ఆలయ దర్శనాలు చేయడము, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం బాగా ఫలిస్తాయి. విద్యార్థులు కూడా అనుకూలమైన వాతావరణము, కోర్సుల్లో సక్సెస్ కనపడుతోంది. అలాగే విశేషమైనటువంటి మార్పులు, పుస్తక పఠనము, నిర్ణయాలు బాగా కనపడుతున్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసిన, వాహన యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈ వారం జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. ఒకసారి మీ జాతకం కూడా బలంగా ఉందా లేదా అనేది ఒకసారి జాతక పరిశీలన చేసుకుని, జాతకం చూపించుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదరికి వెళ్తే మీకు రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారము. వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఇబ్బందులు, శస్త్రచికిత్స అవకాశాలు, ధన నష్టము, విపరీతంగా టెన్షన్లు, అలాగే విపరీతమైనటువంటి ఖర్చులు, కుటుంబ ఖర్చులు, బయట ఖర్చులు, అలాగే ఇంట్లో వెచ్చాలిక ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, ధనపరమైనటువంటి నష్టాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తగా డబ్బుల విషయంలో తీసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు వాటిలో జాగ్రత్త. స్కాములు లేకపోతే రకరకాల వాటిలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. బెట్టింగుల జోలికి మాత్రం వెళ్ళకండి. ఏదైనా పెట్టుబడులు పెట్టినా, పాలసీలు తీసుకున్న జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతోంది. అలాగే ఈ వారం ముఖ్యంగా యంత్ర పరికరాలు, వాహనాలు, భూములు, గృహాలు కొనుగోలు చేయడం, వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాలు వెళ్ళాలనుకున్నా వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉండేటటువంటి వారికి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, కుటుంబ కలహాలు, ఇష్టమైన వాళ్ళతో తగాదాలు, మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేకపోతే కనుక ఆహారపరమైనటువంటి సమతుల్యత లేకపోవడము, బయట ఆహారాలు తినడము, ఫుడ్ పాయిజన్ అవ్వడాలు, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ కేర్, ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. ఎవరిని నమ్మకండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి, జాగ్రత్తగా వ్యవహరించండి ఈ వారం అంతా కూడా. ఈ వారం ముఖ్యంగా ఆధ్యాత్మిక పూజలు, కార్యక్రమాలు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి పరిశీలన చేయించుకొని ఏదైనా పూజలు, పరిహారాలు ఉంటే చేసుకుని ఎదురుకు వెళ్తే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి అయితే కనుక తిరుగులేని వారం ఈ వారం అంతా కూడా. చదువు పరంగా విద్యార్థులకు అనుకూలంగా కనపడుతోంది. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి లేదా విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే అద్భుతమైనటువంటి విద్యావృద్ధి అన్నీ కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ కనుక ఎవరైనా విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న అనుకూలతలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలకు పరిష్కారం కనపడుతుంది. వీసాలు మంజూరు అవుతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి. గృహం కొనాలనుకున్న, భూములు కొనాలనుకున్న, లేదా ఆస్తి లావాదేవీలు జరపాలనుకున్న, క్రయ విక్రయాలు జరపాలనుకున్నా కూడా లాభిస్తుంది. నూతన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయొచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారాలు చేసే వారికి వ్యాపార లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. మొండిబాకాయలు వసూలవుతాయి. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఫ్యామిలీతో ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇష్టమైన వాళ్ళతో కలయికలు, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే కనుక అనుకూలతలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రపోజ్ చేయొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత, వివాదాల పరిష్కారము, విందు వినోద సౌఖ్యము, భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడము, అలాగే ఇష్టమైన వాళ్ళతో, ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. అలాగే స్నేహితులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. కోర్టు వివాదాల పరిష్కారము, కుటుంబ తగాదాల పరిష్కారంతో పాటుగా సంపద పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ధనప్రాప్తి కనపడుతుంది. కాబట్టి అవసరమైతే ఒకసారి జాతకం కూడా పరిశీలన చేసుకుని అందులో ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిహారం చేసుకుని ఎదరికి వెళితే మీకు రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా మనోవ్యధ బాగా కనపడుతోంది. మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక తపన, ఏదో నాకు లేదు, ఏదో కోల్పోయినటువంటి ఈ చికాకులు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి. నిర్ణయాలు జాగ్రత్త. తొట్టుపాటుతనము, తొందరపాటు నిర్ణయాలు లేదా తప్పుడు వ్యక్తులను నమ్మడాలు, మోసపడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు వాటిలో జాగ్రత్తగా ఉండండి. షేర్లో వాటిలో పెట్టుబడులు పెట్టకండి. డబ్బులు ఎవరికి అప్పులు ఇవ్వకండి. కొత్తగా రుణాలు తీసుకున్న ఇబ్బందే. అలాగే రుణపరంగా సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రుణాలు తీర్చలేకపోవడం వల్ల, ఈఎంఐలు కట్టలేకపోవడం వల్ల కూడా కొంతమంది ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. బంగారం వస్తువులు కానీ, లేదా పర్సులు కానీ, డబ్బులు కానీ, డాక్యుమెంట్స్ కానీ, తాళాలు కానీ,
పడిపోవడం కానీ కనపడకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, వివాదాలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితో కూడా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం కనపడుతోంది. ఏదేమైనా కూడా ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే ఈ వారం కష్టపడడానికి ప్రయత్నం చేయండి. సులువుగా ఏదో చేయాలి మాత్రం అనుకుంటే మాత్రం మీరు నష్టపోతారు. తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఒకసారి జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకుని పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకుని ఎదురుకు వెళ్తే మీకు రాబోయే రోజులు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. కన్యారాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. పట్టిందలా బంగారమే అవుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. అప్పులు చాలా శాతం తీరతాయి. సంపద పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. ఖాళీగా ఉండకుండా సంపాదించడానికి తాపత్రయపడతారు. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, కుటుంబ సమస్యల పరిష్కారము, ఆస్తి వివాదాల పరిష్కారము, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి సఖ్యత, అలాగే వివాదాల పరిష్కారం అవడంతో పాటుగా మధ్యవర్తుల ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. గతంలో చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా అనుకూలమైన వాతావరణం అయితే కనపడుతుంది. కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ఎదుగుదల, కెరీర్ గ్రోత్తో పాటుగా విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉండే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు, మార్పులు చేర్పులు అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో కొత్తగా వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలతలు, అలాగే ఆగిపోయిన శుభకార్యాలు ఎదరికి వెళ్ళడం, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, గొడవల పరిష్కారము కనపడుతుంది. కాబట్టి ఒకసారి మీ జాతకంలో బలం ఉందా కూడా ఒకసారి లేదా చెక్ చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే బాగుంటుంది. అలాగే ఈ వారం ముఖ్యంగా మీరు ఒకసారి ఏదైనా జాతక పరిశీలన చేసుకుని పరిహారాలు చేసుకుని ఎదరికి వెళ్తే మీకు రాబోయే రోజులు కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. సంపద మీకు చేతికి కనబడుతుంది. డబ్బులు సంపాదించినటువంటివి చక్కని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. గతంలో దాచుకున్న డబ్బులు వృద్ధి అవుతాయి. భూములు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. క్రయ విక్రయాలలో చక్కని లాభాలు పొందగలుగుతారు. అలాగే నూతన వాహనాలు కానీ, బంగారం వస్తువులు కానీ, విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళతో కలవడం, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, కుటుంబ సమస్యల పరిష్కారము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా అద్భుతమైన ఆలోచనలు, తెలివితేటలు, అలాగే నైపుణ్యము, చాకచక్యత, చేసే పని యందు శ్రద్ధ, కొత్తగా ఆలోచించడము, గొప్పగా ఆలోచించడము, గొప్ప నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము, దృఢ సంకల్పము బాగా పెరుగుతాయి అని చెప్పొచ్చు. ఎవరిని పట్టుకుంటే మీ పని అవుతుందో వాళ్ళు పట్టుకుని మీ పని చేయించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దాన ధర్మాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి నూతన అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ఎదుగుదల, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉండేటి వారు కూడా ఉద్యోగ లబ్ధి, ఉద్యోగ ప్రాప్తులు కనపడుతున్నాయి. ఉద్యోగ సమస్యల నుంచి పరిష్కారం వెతుక్కోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగ లాభాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తితో పాటుగా నిర్ణయాలు అమలు చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు చేసేవారికి లోన్లు లభించడము, పర్మిషన్ లభించడంతో పాటుగా అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. వివాహాది శుభకార్యాలు ఎదరికి వెళ్ళొచ్చు. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కూడా కలుసుకుంటారు. ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా జాతకంలో కూడా ఈ బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చూసుకుని, లేదా వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్తే మీకు ఈ రకంగా అద్భుతమైన అవకాశాలు వచ్చి సక్సెస్ అయ్యే అవకాశాలు, రాబోయే రోజులు బాగుండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే అనుకోని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు లేదా నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోవడము, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల వారికి ఇబ్బందులు, విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోండి. రుణాలు చేయకండి. అలాగే అప్పులు తీర్చడానికి కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. సమయాన్ని డబ్బుల చేతికి అందకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, ఇంట్లో ఖర్చులు పెరిగిపోవడము, ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్యం రావడం కానీ, లేదా సమస్యల వల్ల కానీ ఇబ్బందులు, పిల్లలకు సంబంధించినటువంటి చదువుల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ ప్రయత్నాల్లో ఖర్చులు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా విపరీతమైనటువంటి ఖర్చులతో పాటుగా ప్రయాణాలు, అలసట, ప్రతి పనికి 4 సార్లు తిరగవలసి రావడంతో పాటుగా ప్రతి పని ఆలస్యంగా జరిగే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం వృశ్చిక రాశి వారికి కనపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఎవరిని నమ్మకండి. వ్యామోహాలకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కూడా జాగ్రత్త. విదేశాలు వెళ్ళడం వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉండేటి వరకు కూడా అక్కడ ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, లేదా అనుకోని చికాకులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితోటి, ఇలాగే వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట
ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. నమ్మక ద్రోహాలు, అలాగే అనవసరమైన మాట పట్టింపులు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోండి. గొడవలు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పిల్లలకు సంబంధించి, సంతానానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. అలాగే ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఐవీఎఫ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం అనుకూలతలు స్వల్పంగా కనపడుతూ ఉన్నాయి. ఏదైనా సరే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఆలస్యాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాతకం ఒకసారి అలా ఉందో చూసుకుని, దాంట్లో ఏదైనా బలాలు ఉన్నాయో లేదో చూసుకుని, అవసరమైతే పరిహారాలు ఏమైనా చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొత్త ప్రాంతాలు తిరగడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ, మీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకోగలుగుతారు. వ్యాపార లబ్ధి కనపడుతోంది. ముఖ్యంగా నూతన ఆదాయపరమైనటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు మీకు వస్తాయి. వ్యాపార పరంగా మంచి ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, లోన్లు పొందగలుగుతారు. గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ అనుకూలతలు ఉన్నాయి. విదేశీ ప్రాప్తి, విదేశీ ఉద్యోగ ప్రాప్తితో పాటుగా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. కొత్త కంపెనీలో మారాలనుకున్న వారికి అనుకూలంగా కనపడుతున్నాయి. అలాగే ఏదైతే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అనుకూలతలు, ప్రమోషన్లు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే చేసే పని ఎందు శ్రద్ధ పెడతారు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. కొత్తగా ఆలోచిస్తారు. ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ధన ప్రాప్తి కనపడుతోంది. మొండి బాక్యాలు ఉసులవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. రావాల్సిన అవకాశాలు కూడా చేపట్టుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే చేసే పని ఎందు శ్రద్ధ బాగా పెడతారని చెప్పొచ్చు. టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా మానసికపరమైనటువంటి ధైర్యం కనపడుతోంది. అలాగే చేసే పని ఎందు శ్రద్ధ, అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యత, భార్యాభర్తల మధ్య కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో కలుసుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు పరిష్కారంతో పాటుగా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా కాలాన్ని సద్వినియోగపరచుకోండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి, వ్యవసాయదారులకి ఎక్కువ లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక అనుకూలంగా ఉన్నా కూడా, స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి ఏదైనా మీ జాతకం ఎలా ఉందో చెక్ చేసుకోవడము, అవసరమైన పరిహారాలు ఏమైనా చేసుకుని ఎదరికి వెళ్ళినట్టయితే రాబోయే రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారికి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ వారం నూతన వస్త్ర యోగ్యత, అలాగే ఆభరణ యోగ్యత కనపడుతోంది. బంగారం మీద పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి. భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు వృద్ధయ్యే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ వివాహాది శుభకార్యాలు కుదరడము, లేదా ఎవరినైతే ప్రేమించినారో వాళ్ళతో కలవడము, శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ వివాదాల పరిష్కారము, మనశ్శాంతి, అలాగే చేసే పని యందు శ్రద్ధ, తొందరగా పనులు పూర్తి చేసుకోవడంతో పాటుగా అనేక రకాల రుగ్మతల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చేసే ప్రతి పని కలిసి వస్తుంది. పెట్టిన పెట్టుబడి కలిసి వస్తుంది. ఆ సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు సులువుతాయి. ఆదాయ మార్గం అన్వేషించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు కూడా బాగా కనపడతాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, లేదా చేసే వ్యాపారాలకు ఏదైనా రుణం కోసం మంజూరు చేయడం కోసం బ్యాంకు రుణాలు ఏదైనా అప్లై చేసినా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, రిపేర్లు చేసుకోవడం కానీ కలిసి వస్తుంది. ఇంట్లో యంత్ర పరికరాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతున్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ సమస్యల నుంచి పరిష్కారము, ఆదాయ ప్రాప్తి కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన కాంట్రాక్టులు వస్తాయి. గృహలబ్ధి, ధనప్రాప్తి, భూలబ్ధి, అలాగే కోర్టు వివాదాల పరిష్కారము, ఇంట్లో సమస్యల పరిష్కారంతో పాటుగా అద్భుతమైనటువంటి ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గడము, నిర్ణయాలు మంచివి తీసుకోవడము, మంచి పెట్టుబడులు పెట్టడము, పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఈ వారం ముఖ్యంగా నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు కనపడుతూ ఉన్నాయి. అలాగే లగ్జరీ లైఫ్ కోసం కానీ, లేదా అనవసరమైన ఫుడ్ తినడం కోసం కానీ, వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయాల్లో తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ జాతకం కూడా బలంగా ఉందా లేదా ఏదైనా పరిహారాలు చేసుకోవాలో కూడా ఒకసారి తెలుసుకుని తద్వారా ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ధన నష్టము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బాకాయలు వసూలు అవ్వకపోవడము, రుణాలు పెరగడము, రుణాలు తీర్చలేకపోవడము, నమ్మక ద్రోహాలు, కోర్టు వివాదాలు, లేదా ఆస్తి వివాదాలు కానీ, లేదా ఏదో ఒక రకమైన సమస్యలు ఎదుర్కోవడము, లేదా కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికులు విడిపోయే అవకాశాలు, లేదా బంధువులతో తగాదాలు రావడం కానీ, శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోవడం కానీ, వివాహాది శుభకార్యాలు కుదరకపోవడం కానీ, సంతానం కోసం చేసుకునే ట్రీట్మెంట్ సరైనటువంటి సఫలీకృతం అవ్వకపోవడం కానీ, లేదా వ్యాపారంలో నష్టాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు, వ్యసనపరుల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలు హెచ్చుతగ్గుల వల్ల శస్త్రచికిత్స అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే నరదిష్టి నరఘోష బాగా కనపడుతుంది. ఇలాగే చేసే పని యందు శ్రద్ధ తగ్గడము, బద్ధకము, లేజినెస్ కనపడుతున్నాయి. నీరసము, నిస్సత్తువ కింద ఉండే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎవరిని నమ్మకండి, ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, మాట తీరుతోటి జాగ్రత్త. చేసే పని యందు పట్టుదల, కృషి మాత్రం ఖచ్చితంగా కావాలి మీకు. లేదా పట్టుదల, కృషిగా కాకుండా ఏదో తాత్కాలికంగా ఏదో చేసినట్లయితే ఏ పని మీకు పూర్తవదు. విదేశాల్లో ఉండేవారు కూడా జాగ్రత్తగా ఉద్యోగాలు, వ్యవహారాలు నడుపుకోవాలి. లేకపోతే ఉద్యోగపరమైన భంగాలు, సమస్యలు అధికమయ్యే అవకాశాలు, చిన్న పొరపాట్లు పెద్దవయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి విదేశాల్లో ఉండేవారు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఈ వారం అంతా కూడా ఆర్థికంగా కానీ, లేదా మనుషులతోటి కానీ, లేదా వ్యవహారాల్లో కానీ, డ్రైవింగ్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్లు తినడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు, వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏదైనా వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి పర్సనల్ జాతకం చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఆనందంగా ఉంటారని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. నూతన వాహన ప్రాప్తి, వస్తు ప్రాప్తి, అలాగే బంగారం కొనుగోలు చేయడం వల్ల లాభము, భూములు కొనుగోలు చేయడం వల్ల, గృహాలు కొనుగోలు చేయడం వల్ల లబ్ధి కనపడుతున్నాయి. అలాగే బాగా సుఖాన్ని, భోగాన్ని అనుభవించే అవకాశాలు, ప్రశాంతంగా కాలం గడిపే అవకాశాలు, సమస్యలు తీరడము, కొత్త సమస్యలు పరిష్కారము, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడము, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, నిరుద్యోగులకు ఉద్యోగపరమైన అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందే అవకాశాలు, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అయ్యే అవకాశాలతో పాటుగా విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ సమస్యలు పరిష్కారము, అలాగే ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము, పార్ట్ టైం జాబులు చేయడం చేసే అవకాశాలు, అక్కడ ఉండే గవర్నమెంట్ పరమైనటువంటి పర్మిషన్లు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఎందులోనే పెట్టుబడులు పెట్టినా కలిసి వస్తుంది. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు లాంటివి బాగా కట్టడానికి కూడా ఈ వారం బాగా మీకు కలిసి వస్తుంది. యంత్ర పరికరాలు, ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీలు, లేదా ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు కానీ మార్చడం, కొనడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం మీకు బాగా కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామంటే ఈ వారం బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శారీరక పరమైనటువంటి కలయికలు, ఆనందంగా సంతోషంగా కాలం గడపడం, సంతానంతో సంతోషంగా కాలం గడపడం, సంతానానికి సంబంధించి వివాహం కోసం కానీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు, అలాగే సంతానానికి మీకు మధ్య సఖ్యతతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా నూతన విద్యా పట్ల కానీ, నూతన కాలేజీల పట్ల కానీ అవగాహన బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో బాగా ఆచితూచి వ్యవహరించడంతో పాటుగా రాబోయే రోజుల్లో మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ వారం కోర్టు వివాదాలు పరిష్కారం కనపడుతోంది. ఆస్తి వివాదాలు పరిష్కారం కనపడుతోంది. నూతన ఆస్తులు లబ్ధి పొందే అవకాశం కనపడుతోంది. ఫైనాన్స్ రంగాల వారికి, అలాగే వ్యవసాయదారులకి ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి వ్యాపార పరంగా స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒకసారి మీ జాతక పరిశీలన కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదురుకు వెళ్తే మీకు బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి జాతకపరమైనటువంటి బలం పెరిగి బాగుంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండగా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఇలాంటి సమస్యలతో వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు, భూత ప్రేత పిశాచాది గాలులు సోకి అని అనుమానాలు, శత్రువులు పెరిగిపోవడము, లేకపోతే కనుక కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.